కోటి కాంతుల సమాహార కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. చూస్తుండగానే మనం కార్తీక మాసం 7వ రోజులో ప్రవేశించాము. దిగ్విజయంగా మనము ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని మొట్టమొదట తులసి బృందావనం ముందు దీపారాధన చేసి, అలాగే శివకేశవులను పూజించి భజనలు, కీర్తనలు, పురాణ శ్రవణాలు, భాగవత శ్రవణము, భగవద్గీత శ్రవణము ఇలా ప్రతిరోజు చక్కగా మనం నిర్వర్తించుకుంటూ అపారమైన పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం అని చాలామంది భక్తులు మాకు తెలియజేస్తున్నారు. మాకు పరమ అద్భుతంగాను పరమానందంగా ఉంది. మనమంతా హైందవ సనాతన ధర్మం ఆధ్యాత్మిక వృక్షాన్ని, ఆ వృక్షం యొక్క పరిమళాలని, మూలాల్ని ఇంకా ఈ జగత్తంతా వ్యాపింపజేయాలని, ఆ పరిమళాల్లో మనము తరించిపోవాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనము కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము 7వ రోజున 13, 14 అధ్యాయములు పారాయణము చేయవలెను. వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుతో ఇలా చెప్పుచున్నారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం గురించి ఎంత చెప్పినా అది ఇంకా తక్కువగానే అవుతుంది. ఈ మాస ఫలితాన్ని, మాస మహిమను చెప్పడం ఎవరి వల్ల కాదు. దాన్ని లెక్క కట్టడం, గణించడం ఎవరి వల్ల ఇప్పటి వరకు ఈ భూమండలంలో జరగలేదు. కావున ఈ మాసంలో చేసే ప్రతి సత్కార్యము భగవత్కార్యం కింద రూపాంతరం చెందుతుంది. అలాగే శివకేశవులను పూజించడం, దీపారాధన చేయడం, నదీ స్నానం, అలాగే బ్రాహ్మణులకు ఉపనయనం చేయడం, వస్త్రదానం, అన్నదానం, ఉపనయనం చేయించుటకు స్తోమత లేని వారు దక్షిణ తాంబూలాదులు ఇచ్చిన ఆ ఉపనయనం చేసిన పుణ్యఫలాన్ని సంపాదించుకుంటారు. అలాగే ఈ మాసంలో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది కన్యాదానం. కన్యాదానం వల్ల కన్య యొక్క అటు 7 తరాలు, ఇటు 7 తరాలు తరించిపోతాయి. దీనికి సంబంధించి ఒక వృత్తాంతాన్ని ఇప్పుడు వివరిస్తాను, సావధానంగా విను. పూర్వం వంగదేశాన్ని సూర్యుడనే రాజు పరిపాలించేవాడు. దాయాదుల దాడుల వల్ల రాజ్యాన్ని కోల్పోయి తన ప్రాణాలను రక్షించుకునేందుకు అడవికి తన భార్యతో సహా వెళ్ళిపోయాడు. అక్కడ వారికి కొంతకాలానికి ఒక పాప పుట్టింది. క్రమక్రమంగా పెరిగి రూపలావణ్యాదులతో యవనంలో అడుగు పెట్టింది. ఆ అందాల రాకుమారిని ఒకనాడు ఒక ముని కుమారుడు, ఆ అమ్మాయి అద్భుత సౌందర్యాన్ని చూసి మోహించాడు. రాజు చెంతకు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమన్నాడు. ముని కుమారుని కోరిక విన్న సూర్యుడు, ముని కుమార, నీ కోరిక నాకు సమ్మతమే, కానీ నేను సర్వస్వం కోల్పోయి కంద మూలాలు తింటూ బ్రతుకుతున్న దౌర్భాగ్యుణ్ణి, అష్ట కష్టాలు పడుతున్నాను. నీవు నాకు ఒకంత ధన సహాయం చేస్తే నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహము జరిపించగలవాడను అని అన్నాడు. ఇప్పుడు ఆ ముని కుమారుడు దానికి సమ్మతించి కుబేరునికై ఘోర తపస్సు చేసి కుబేరుని అనుగ్రహంతో సిరుడు సంపాదించి ఆ సిరి సంపదలను రాజుకిచ్చి కన్యను వివాహం చేసుకుని ఆ వధువును తన వెంట తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు. సూర్యుడు అతను ఇచ్చిన ధనంతో ఆశ్రమాన్ని నిర్మించుకొని తన భార్యతో సుఖంగా కాలం గడుపుతుండేవాడు. కొంతకాలానికి వారికి మరొక పుత్రిక జన్మించింది. రాజు ఎంతగానో ఆనందించాడు. పెరిగి పెద్దదయింది. ఆ బాలిక యుక్త వయసురాలై ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నాడు సూర్యుడు. యతీశ్వరుడనే పేరుగల మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ నది తీరం నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుడిని కలుసుకొని అతని యోగక్షేమాలు విచారించాడు. ఇప్పుడు సూర్యుడు యతీశ్వరునికి నమస్కారము చేసి, ఓ మునిపుంగవ, నేను వంగదేశపు రాజును. నా రాజ్యము శత్రురాజుల వశమై అడవుల పాలయ్యాను. అష్ట కష్టములు అనుభవిస్తూ ఉన్నాను. దారిద్ర్యము కన్నా కష్టము, పుత్రశోకమునకు మించిన దుఃఖము, భార్యావియోగ సంతాపమునకు మించిన బాధ ఉండబోదు. నాకు 2 కుమార్తెలు కలలు. పెద్ద ఆమెను కొంత ధనం పుచ్చుకొని ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి కొంతలో కొంత సుఖిస్తున్నాను. చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చినా వానికిచ్చి వివాహం చేయవలనని నిశ్చయించుకున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు, రాజా, ఇదేమి పని?
కన్యను విక్రయించుట మహాపాతకం కదా. ఆ ధనంతో చేయు దైవకార్యములు, పితృకార్యములు నిష్ప్రయోజనములు. నరకలోక ప్రాప్తి కలుగుతుంది, పుత్ర సంతతి కలుగబోదు. కన్యా విక్రయము చేసిన వారికి ఏ విధమైన ప్రాయశ్చిత్తము లేదు. నా మాటలు విని ఈ కార్తీక మాసంలో అత్యంత పుణ్యదాయకమైన కన్యాదానమును చేయుము. గంగా స్నాన ఫలము, అశ్వమేధ యాగ ఫలము కలిగి తరిస్తావు. పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా నశిస్తుంది అని ఆ యోగి ఆ రాజుకు ఎంతగానో హితబోధ చేశాడు. కానీ ఈ మాటలేవి ఆ సురునికి చెవికెక్కలేదు. ఓ మహానుభావ, ఇవేమి మాటలు? పాప ఫలం వల్ల నరక యాతనలు ఎప్పుడు కలుగునో మానునో, కానీ దారిద్ర్య బాధతో జీవిత యాతనలు అధిగమించుట జీవితానికి ముఖ్యము. తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమై చిక్కి శల్యమై బ్రతుకుట, ముక్కు మూసుకొని తపస్సు చేసి మోక్షానికై అరులు చాచుట అవివేకము. ఎన్ని చెప్పినను నేను నా కుమార్తెను తగిన ధనమిచ్చడి వరునికి మాత్రమే ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. వింత మూర్ఖ ధోరణికి ఆ యతీశ్వరుడు కింత ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాజు మరణించాడు. నరకానికి తీసుకుపోబడి నానా విధములైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు. అతని వంశానికి చెందిన అతని పూర్వీకుడు శృతకీర్తి అతడు ధర్మనిరతుడు. అతడు చేసిన అపార దాన ధర్మాలు పుణ్య కార్యాల వల్ల అతడు స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు. ఈ సూర్యుడు చేసిన పాపకర్మల వల్ల శృతకీర్తిని స్వర్గం నుండి యమభటులు నరకానికి తీసుకొని పోయారు. సూర్యుని దుష్ప్రవర్తన వలన అతను చేసిన ఘోర పాపం ఫలితంగా అతను ఇంతకు ముందు చేసిన దాన ధర్మాలు, వందల కొద్దీ చేసిన క్రతువులను చరించి అగణిత పుణ్య ఫలంతో స్వర్గ సుఖాలు అనుభవిస్తూ అశేష కీర్తి గడించిన శృతకీర్తిని యమభటులు పాశబుద్ధుని గావించారు. యమపాశములతో బంధింపబడిన శృతకీర్తిని చూసి విష్ణుదూతలు అచ్చరు పొందారు. వారు అమితాశ్చర్యంతో యమభటులను ఇలా ప్రశ్నించారు. ఇదేమిటి? స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న పుణ్యాత్ములెవరూ యమపాశానికి బంధింపబడరు కదా, మరి ఇదేమిటి? స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న గొప్ప పుణ్యాత్ముడైన శృతకీర్తి యమపాశములతో బంధింపబడుటయా? ఇది చాలా ఆశ్చర్యముగా ఉన్నది. ఇందుకు కారణం ఏమై ఉండగలదు అని ప్రశ్నించగా యమదూతలు, ఓ విష్ణుదూతలారా, ఈ శృతకీర్తి మహాపుణ్యాత్ముడు. కానీ ఇతని వంశంలో జన్మించిన సూర్యుడు చేసిన పాప కృత్యముల వల్ల ఈతనికి ఈ నరక ప్రాప్తి దుస్థితి కలిగింది అని వివరించారు. అంతేకాకుండా ఇటు 7 తరాల వారు ఇటు 7 తరాల వారు ఈ నరక బాధలు పాప ఫలితాన్ని అనుభవించవలసిందే అని వివరించారు యమదూతలు. శృతకీర్తిని యమభటులు యమధర్మరాజు ముందు హాజరు పెట్టారు. ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యం పొందిన శృతకీర్తి, ఓ యమధర్మరాజా, స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి అని అడిగాడు. అంతటా యమధర్మరాజు, ఓ మహాపుణ్యాత్మ శృతకీర్తి, నీవు మహాపుణ్యాత్ముడవే, స్వర్గానికి అర్హుడవే. కానీ నీ వంశమందు జన్మించిన రాజు తన కుమార్తెను విక్రయించి భూలోకంలో సుఖించుచున్నాడు. అతడు చేసిన పాప కృత్యముల వలన మీ వంశీకులు 7 తరాల వారు పాపులై నరకానికి రావాల్సి వచ్చింది. నీవు మహాపుణ్యాత్ముడవు, గొప్ప పుణ్యాత్ముడవు కనుక నీకొక అవకాశం కల్పిస్తూ ఉన్నాను. అత్యంత పాప భూయిష్టమైన సూర్యుడు ప్రస్తుతం భూలోకం నందు నర్మదా నదీ తీరమున తన భార్య మరియు 2వ కుమార్తెతో కలిసి జీవిస్తూ ఉన్నాడు. అతడి 2వ కుమార్తెకి ఇంకా వివాహం కాలేదు. కావున నీవు అక్కడికి వెళ్ళి యోగ్యుడైన వరునికిచ్చి ఆమె వివాహం జరిపించు. ఇదిగో, నరులందరూ శరీరధారులు కదా, అందుకు నీకు మానవ దేహాన్ని నీకు ఇస్తున్నాను. శృతకీర్తి, శ్రద్ధగా వినుము. ఎవడైతే కార్తీక మాసమందు సత్ప్రవర్తన గల కన్యను యోగ్యుడైన వరునికి దానము చేసి విధి విధానమున వివాహం జరిపిస్తాడో అతడు ఎనలేని కీర్తిని పుణ్యాన్ని పొందడమే కాక తన అటు 7 ఇటు 7 తరాల వాళ్ళు కూడా తరించిపోతారు. ఒకవేళ సంతానము లేనిచో కన్యాదానము చేయాలనే సంకల్పం కలిగి బ్రాహ్మణ కన్య దానానికి కానీ కన్యాదానమందు దానం చేసే బ్రాహ్మణునికి కానీ ధన సహాయం చేసిన ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలితాన్ని పొందగలడు. అవునా, నీవు కూడా వెనువెంటనే అక్కడకు వెళ్ళి ఆ సూర్యుని 2వ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణులకు కన్యాదానము చేసి విధి విధానంగా వివాహం జరిపించిదే ఆ కన్యాదాన ఫలం వల్ల నీవు నీ పూర్వీకులు
అటు 7 ఇటు 7 తరాల వాళ్ళు కూడా తరించి ఈ నరకం నుండి విముక్తి పొందగలరు అని వివరించాడు. యమధర్మరాజు కరుణ వల్ల మానవ దేహమును ధరించిన శృతకీర్తి భూలోకమందలి నర్మదా నదీ తీరం వద్ద నివసిస్తున్న సూర్యుని గృహంలోకి వెళ్ళి దంపతులకు ఇద్దరికి హితవచనాలు చెప్పి తాను తన వంశజుడని చెప్పి ఒక సద్బ్రాహ్మణ వరునికి కన్యాదానం గావించాడు. ఈ కన్యాదానం పుణ్య ఫలితంగా అంత్యమున శూరుడు, అతని భార్య, అతని పూర్వీకులు నరకపీడ విముక్తులై స్వర్గమునకు వెళ్ళి సుఖించసాగారు. కీర్తి సద్బ్రాహ్మణులకు భూరి దక్షిణ తాంబూలాదలను కన్యాశుల్కం ద్వారా వచ్చిన ధనమును దానం చేయడం వల్ల వారి వారి పితృదేవతలందరూ కూడా సంతోషించారు. చివరకు శృతకీర్తియు మరల స్వర్గానికి చేరుకొని తన వారితో పాటు స్వర్గ సుఖాలు అనుభవించసాగాడు. కావున జనక మహారాజా, విన్నావా? కార్తీక మాసంలో ఏదోక్త రీతిని కన్యాదానము చేసిన వారు తమ పాపముల నుండి విముక్తి పొందుటయే కాక తమ పితృదేవతలను కూడా సంతోషపెట్టగలరు. ఎవరైతే కార్తీక మాసంలో శివకేశవుల ప్రీతికై పూజా పునస్కారాలు దాన ధర్మాలు నిర్వర్తిస్తారో వారు స్వర్గలోకమునకు చేరుకోగలరు. అలా చేయని వారు పాపులై నరకలోకమందు అనేకమైన శిక్షలకు గురి అవుతారు. అందులో ఏమాత్రమూ సందేహము లేదు. కన్యాదాన మహిమ గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. 13వ అధ్యాయము సమాప్తము. 14వ అధ్యాయము. జనక మహారాజా, కార్తీక మాసంలో వృషోత్సర్గము చేయడము చాలా ప్రశస్తము. వృషోత్సర్గం అంటే ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టడం. అందువల్ల గోవులకు గర్భాధానము సావకాశం కల్పించిన వారమై గోవులు మాతలై గోమాతలుగా సమస్తమైన వారిని బ్రోచుటకు మార్గదర్శకంలో జరిపే మహోత్సవం ఇది. రాజా, అందువల్ల గయ వద్ద శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి 1000 రెట్లు పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో వృషభాలకు అచ్చువేసి విడిచిపెట్టడం వల్ల పుణ్యము పురుషార్థము ఫలించి మనకు ముక్తి మోక్షము సిద్ధిస్తుంది. పితృదేవతలకు కూడా సంతృప్తి కలిగి తరిస్తారు. ఉసిరికాయలను కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. శివలింగాన్ని కార్తీక వ్రతం చేసే ముందు దానం చేస్తే 7 తరాల వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వ్రత దీక్షితులకు మంచి సత్ఫలితాలు కలుగుతాయి. మహారాజా, ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు కూడా చెబుతాను విను. కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు. వేడి నీళ్ళ స్నానం చేయకూడదు. తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేయకూడదు. నువ్వులు దానం తీసుకోకూడదు. పగటి పూట నిద్ర పనికిరాదు. శ్రాద్ధ కర్మల భోజనం తినరాదు. సూర్య చంద్రగ్రహణ వేళల్లో భోజనం చేయరాదు. ఏకాదశి రోజున భోజనం చేయరాదు. పరాయి ఇంట భుజించరాదు. ఇలా పిష్టం వెల్లుల్లి తినరాదు. ఇతరులు విసర్జించిన ఆహార పదార్థాలు తినకూడదు. కంచు పాత్రలో భుజించరాదు. దీపారాధనలో నిర్లక్ష్యం చేయకూడదు. దైవారాధకులను గేలి చేయరాదు. వ్రతాలు ఆరాధనలు చేసేవారిని చూసి వెటకారాలు ఆడకూడదు. వేద శాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించరాదు. ఈ నియమాలు పాటించిన వారికి తత్ఫలితంగా శుభాలు జరిగి పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ప్రతిరోజు ఆదిత్య పారాయణము, శ్రీమన్నారాయణని ధ్యానము చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారు సద్గతులు పొందెదరు. పగలు జీవిత కార్యాలన్నీ ముగించుకొని సాయం సంధ్యా సమయములలో మరలా స్నానం ఆచరించి ఈశ్వరుని ప్రతిష్ఠించుకొని వివిధ రకములైన పండ్ల రసములతోడను పంచామృతాలతోడను అభిషేకించి షోడశోపచార పూజ గావించాలి. తరువాత దీపారాధన చేసి ధూప దీప నైవేద్యాలతో భగవంతుని కీర్తించాలి. తరువాత శక్తి కొలది దీపదానం సమర్పించాలి. యథాశక్తి బ్రాహ్మణ సమేతంగా ఉపవాస వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయి యజ్ఞాలు, 1000 సోమ అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలాన్ని పొందగలడు. కార్తీక మాసమంతా ఉపవాస దీక్షాయుక్తంగా వ్రతాచరణ గావించినచో అగణిత పుణ్య ఫలం సిద్ధించి అతని తజన్మ పాపములన్నీ నశించిపోతాయి. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణ సమారాధన, ఆనాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణం వల్ల పితృలోకమంతా సంతృప్తి చెందుతుంది. నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మోక్షప్రాప్తి పొందగలరు. ఈ కార్తీక మాసమంతా కార్తీక పురాణమును చదివినా విన్నా మోక్షానికి అర్హులవుతారు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. వశిష్ఠుల వారు విన్నారు కదా. కార్తీక మాసంలో చేసే ఏ చిన్న సత్కార్యమైన
మహోన్నత ఫలితాన్ని, అద్భుతమైన అక్షయమైన పుణ్యాన్ని సంప్రాప్తిస్తుంది. కావున భక్తులారా, ఈ కార్తీక మాసము అద్భుతమైన మాసము. ఈ మాసంలో ప్రతిరోజు ప్రతి క్షణము మనము సద్వినియోగం చేసుకుందాము. ఈ సువర్ణ అవకాశాన్ని మనం జార విడుచుకోకుండా శివకేశవుల ఆరాధన, తులసిమాత యొక్క పూజ, తులసి కోట వద్ద దీపారాధన, దీపదానము, అన్నదానము, వస్త్రదానము, ఇలా శక్తి వంచన లేకుండా సత్కార్యాలను చేద్దాము, పుణ్యాన్ని పొందుదాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆధ్యాత్మిక ఛానల్ కేవలము ఆధ్యాత్మికతను పెంపొందించుట కొరకై నిర్దేశింపబడినది. భగవద్భక్తులారా, ఈ వీడియోలను మన మిత్రులకు, హితులకు, శ్రేయోభిలాషులకు ఇటువంటి మంచి విషయాలను తెలియజేద్దాము. మనము ఇలాగే ఈ మాసమంతా అత్యంత భక్తి శ్రద్ధలతో శివకేశవుల ఆరాధన, దీపారాధన, దీపదానం చేయాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఆ కార్తీక దామోదరుడు మనకందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఓం తులసీ దేవ్యై నమః, ఓం నమ శివాయ, ఓం కార్తీక దామోదరాయ నమః.